ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదూ? ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటలని ఉదయం నిద్ర లేవగానే ఈ రీతిగా వింటను బట్టి మీరు ఎంతగానో ఆత్మికంగా బలపరచబడుతుంటున్నారని, నూతన మర్చబడుతుంటున్నారని, ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంది అని నేను నమ్ముచుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా మనిషి తన యొక్క జీవితంలో అనుకునేటువంటి ఆలోచన ఏంటి అంటే, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నా కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఏ దుఃఖం, ఏ బాధ, ఏ శ్రమ, ఏ దరిద్రత ఏవి కూడా నాకు నా కుటుంబానికి చేరకూడదు, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితాల్లో మంచి చెడులు ఉంటాయి. అన్ని రోజులు కూడా ఒకేలాగా ఉండవు. శ్రమ కలుగుతుంది, మంచి కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది, అవునా అండి? సంతోషం కలుగుతుంది. ఈ రకంగా అన్ని కోణాలు మన జీవితంలో ఉంటూ ఉంటాయి. అయితే ఈ రోజున మనుషులు కొంచెం శ్రమ కలగగా, కొంచెం బాధ కలిగిన వెంటనే ఏం చేస్తారంటే కలవరపడతారు, అవునా అండి? కొంచెం బాధ తగలగానే, ఒక శ్రమ చిన్న ఆటంకం రాగానే మనసులో వేదన పడిపోతూ ఉంటారు. క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనం అందరము నిజంగా ఇరుకు మార్గం గుండా మనము ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ ఇరుకు మార్గంలో అనేకమైనటువంటి శ్రమలు, ఆటంకాలు కలుగుతాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులుగా నీవు చేస్తున్నటువంటి భక్తి విధానం, దేవునితో నీకుంటున్నటువంటి అటాచ్మెంట్, సహవాసము ద్వారా ఈ శ్రమలలో కూడా నీవు చేస్తున్నటువంటి భక్తి నీకు ధైర్యం పుట్టించేటువంటిదిగా ఉండాలి, అవునండి? ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఆటంకాలు కలిగినా, దేవునితో నీవు చేస్తున్నటువంటి సహవాసాన్ని బట్టి, నీవు కేటాయిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ఆటోమేటిక్గా శ్రమ కలిగినా కూడా నీవు చేస్తున్నటువంటి భక్తి నిన్ను ధైర్యంగా, శ్రమలో కూడా నిన్ను ధైర్యంగా ఉండేలాగా చేస్తుంది. ఉద్యోగం లేక, వ్యాపారంలో లాస్ అయి, ఉద్యోగాల్లో ఎటువంటి విధంగా నువ్వు సంతోషం లేక ఉంటూ అనేకమైనటువంటి వేదనల చేత, అవునా అండి, వివాహాలు జరగక, నీవు అనుకున్నది సాధించలేక, ఇటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నా కూడా దేవునిలో నీవు ఉంటున్నటువంటి విధానాన్ని బట్టి ఇవన్నిటిని కూడా దేవుడు సహాయము చేస్తాడు అనేటువంటి ఒక గొప్ప ధైర్యం కలిగి నీవు ఈ ఉదయకాల సమయంలో ముందుకు నడిపించబడాలి. అలా కాకుండా శ్రమ వచ్చిన వెంటనే నీవు కృంగిపోయే రీతిగా ఉండకూడదు. శ్రమ కలిగిన వెంటనే నీవు అధైర్యపడేటువంటి రీతిగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ యొక్క మాటల వైపు నీవు దృష్టి ఉంచి, నీకు శ్రమ కలిగినా కూడా దేవుడు నాకు సహాయము చేస్తాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసంతో, నిరీక్షణతో నీవు వెయిట్ చేయి. దేవుని కార్యాలు అద్భుతమైనటువంటి రీతిలో నీ కుటుంబంలో దేవుడు మెండుగా చేయబోతున్నాడు. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో కూడా మీరు కృప చూపిస్తూ రమ్మని అడుగుచుంటున్నాం. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్